ఇప్పటివరకు మనం ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, ఆ ఫ్రోజన్ షోల్డర్ ఎవరికి వస్తుంది, ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి అనేది తెలుసుకున్నాము. అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు పాటించవచ్చు అనేది మనం తెలుసుకుందాము. యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, ఇందాక నేను చెప్పిన ప్రకారంగా ఏదైనా సరే మూమెంట్ కానీ అంటే దాంట్లో యాక్షన్ లేకపోతే అది కంపల్సరీగా స్టిఫ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అని అంటే, ఎవరైతే బేసిక్ ఏజ్ అంటే లైక్ 30-35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫ్రోజన్ షోల్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రీజన్ ఏంటి, వాళ్ళు 21 ఏజ్ నుంచే జాబ్లో ఉంటారు. అంటే ఈ ఇప్పుడున్న జాబ్స్లో ఏంటి అంటే ఐదర్ ట్రావెల్ కానీ ఎక్కువ ఉండొచ్చు, లేదా సిట్టింగ్ పోస్చర్స్ అంటే కదలికలు లేని ఒకే పోస్చర్లో ఉండే జాబ్స్ అయినా ఉండొచ్చు, లేదా టీచింగ్ ప్రొఫెషన్ అయినా ఉండొచ్చు. ఇలాంటి జాబ్స్ చేసే వాళ్ళలో ఏం జరుగుతుంది అని అంటే, ఈ కూర్చునే పొజిషన్ని అసలు కదలచకుండా అలానే గంటల తరబడి కూర్చొని ఉంటారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రతిసారి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మెల్లిగా మన షోల్డర్స్ని స్ట్రెచ్ చేసుకోవడము, ఇలా చేసుకోవడము. ఇది ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఈవెన్ డ్రైవింగ్లో ఉన్నా సరే ఇలా చేసుకోవడం వలన మనం ఫ్రోజన్ షోల్డర్ని ఆపుకోగలుగుతాము. రెండోది, డయాబెటీస్ అనేది చాలా ముఖ్యమైన కారణం ఈ ఫ్రోజన్ షోల్డర్స్కి. ఈ డయాబెటీస్ని ఒకవేళ మనం రాకుండా ఆపడానికైతే లేదు, వచ్చిన తర్వాత ఏం చేస్తాము అని అంటే ఎక్సర్సైజెస్ అనేవి ప్రాపర్గా చేస్తూ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ని కంటిన్యూస్గా రిపీట్ చేసుకుంటూ అవి లైఫ్ లాంగ్ మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంచుకున్న ఫ్రోజన్ షోల్డర్ రాదండి. మూడోది ఏంటి అని అంటే ఆక్వర్డ్ పొజిషన్స్ అంటాము. ఆక్వర్డ్ పొజిషన్స్ అంటే అసలు ఏ పొజిషన్స్ అయితే డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి కదా, ఏ పొజిషన్స్ అయితే మనం పెట్టకూడదో ఆ పొజిషన్స్ పెట్టినప్పుడు చాలా వరకు ఫ్రోజన్ షోల్డర్స్ వస్తాయి. దానికి ఉదాహరణ చెప్తానండి. బేసిక్గా మనం బాగా అలసిపోతాము, వచ్చి బెడ్ మీద పడుకున్నప్పుడు షోల్డర్ని స్ట్రెచ్ చేసి పడుకోవడము, లేదంటే సోఫాలో ఉన్నప్పుడు అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకునేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు షోల్డర్ని వదిలేయడము, టీవీ చూస్తున్నప్పుడు మన పిల్లల్ని పైన భుజం మీద పడుకోబెట్టుకోవడము, లేదా వెయిట్ పెట్టుకోవడము, ఇలాంటివి చేయడము. ఏమైనా మనం వెయిట్స్ మోస్తున్నప్పుడు ఇంట్లో చిన్న చిన్న వస్తువులు మోయాల్సి వచ్చినప్పుడు వాటిని మన బాడీకి దూరంగా మోయడము, లేకపోతే ఆకోడగా తీసి పడేయడము, జాగ్రత్త పెట్టకపోవడము, ఇవన్నీ మనం ఆపితే డెఫినెట్గా ఫ్రోజన్ షోల్డర్ అనే ఒక కండిషన్ని మనం ఆపడానికి ఛాన్సెస్ ఉంటాయి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ప్రివెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. థ్యాంక్ యూ.